మీరు ఉప్పు తీసేస్తే కూడా ప్రారంభంలో ఎలా ఉంటుంది, కారం తీసేస్తే అంటే కాస్త అనీజీగా ఉంటుంది. 10 రోజుల తర్వాత ఏంటి అదే టేస్ట్ గా ఉంటుంది. పక్కింటికి వెళ్ళి తింటే చాచా వాళ్ళు విపరీతంగా ఉప్పు వేస్తారండి అని అనాలనిపిస్తుంది. ఏంటి జాగ్రత్త తీసుకోండి. నెక్స్ట్, తినకూడని పదార్థాలు ఒక 5 ఉన్నాయి. వాటిని జబ్బు తగ్గేదాకా 3 నెలల పాటు తినకండి. 3 నెలలు తినొద్దండి. 3 నెలలు ఇంటికి ఎట్టు? 3 నెలలు ఏంటంటే 15 రోజుల్లో తగ్గే జబ్బే లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. 15 రోజుల డైట్ ప్లాన్ అని ఆ యూట్యూబ్ లో పెట్టగానే 15 రోజులు తగ్గిపోద్ది అనుకోవడము, తగ్గింది అనడం అంటే కాదు కదా. మీకు 15 రోజుల్లో వచ్చేది రిలీఫ్ మాత్రమే. ఆ రిలీఫ్ వస్తేనే తగ్గిపోయింది అన్నట్టు కాదు. వదిలేసి ఊరుకోండి, మళ్ళీ మొదలవుద్ది. షుగర్ తగ్గిందండి, మళ్ళీ మామూలుగా ఉండండి, షుగర్ కనిపించకపోతే అడగండి. కాబట్టి దీర్ఘకాలిక జబ్బులన్నీ 3-4 నెలలు కష్టపడకుండా శరీరంలోంచి పంపించగలిగే అంత కెపాసిటీ మనకు లేదు. అవి ఒక ప్రాసెస్ లో ఆ స్థాయికి చేరాయి. క్రమక్రమంగా ఉండే ఎవల్యూషన్ లోంచి వాటిని మనం ఎలిమినేట్ చేయగలగాలి. దృష్టిలో పెట్టుకోండి. ఆ 3 నెలలు తినకూడని పదార్థాలు 5. 1 మాంసం, 2 గుడ్లు, 3 చేపలు, 4 చింతపండు, 5 పాలు. ఈ 5 జబ్బు తగ్గాలంటే ఆ 3 నెలలు తినకండి.